నిజామాబాద్లో సురువు చేసి ఇప్పుడు ఆదిలాబాద్లో అడుగు పెట్టినట్టుంది. ఇక ఇప్పుడు అక్కడ ఇక ఇదే భాగవతం ముంగటేస్తుంది. మా బీఆర్ఎస్లో తిమింగలాలు ఉన్నాయి, అనకొండలు ఉన్నాయి అనే కాటు తీసుకొస్తుంది. అందుకనే ఓని పాడైపోను ఇంత కోతే ఇంతేనా, సొంత తోడబుట్టిన చెల్లె, కడుపులో పుట్టిన బిడ్డ అయ్య గురించి అట చెప్తుంది, అన్న గురించి ఇట చెప్తుంది, అన్న ఉన్న మేనబావ గురించి గిట్ల చెప్తుంది. షేహే దీని పని ఉత్తదేరా అనే కాడికి తీసుకొస్తుంది కథ. అందుకనే ఈమె తిరిగినా కొద్దీ, ఎలక్షన్ దగ్గరికి వస్తున్నా కొద్దీ, పోలింగు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ డౌన్ అవుతుంది. బలంగా ఉన్న కమలం లైట్ తీసుకుంటున్న లీడర్లు ఇక పువ్వు బాగానే అటు ఇటు వికసించబోతుంది అనే ఇదిలా కోజాగలని కారెత్తేసినాయట. అంటే వాటికి లేదు ఏమంటారు చూడు, గతి లేని సంసారం చేయవచ్చు కానీ శృతి లేని సంసారం చేయలేము. ఇప్పుడు బీజేపీలో గదే కథ అవుతుంది. శృతి లేదు నాయకులకు. ఇక ఇంట్లో ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే, ఇక ఇప్పుడు బీజేపీ కోళ్ళదాగలు కాడెత్తేసి కారుకు వంత వాడుతున్నాయి అనేది కూడా గుసగుస నడుస్తుంది. చూద్దాం మరి రేపు ఇంకేమొస్తుందో బయటికి. అంటే జనాలు అనుకుంటున్నా గుసగుస శృతి లేని సంసారం చేస్తున్నాయి బీజేపీ కోళ్ళదాగలు. అందుకనే అది వెనకబడ్డది. జూబ్లీ హిల్స్ హస్తగతం అవుతుందని సైదులు సర్వే తేల్చి చెప్పింది. ఈ నెల 11న పోలింగ్ జరుగుతుండగా 9వ తేదీతో ప్రచారం ముగియనుంది. ఈ క్రమంలో ప్రీ పోల్ సర్వేలు ట్రెండ్ను చెబుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో గత 4 రోజులుగా జూబ్లీ హిల్స్ రాజకీయ లెక్కలు మారుతుండగా సోమవారం ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించి సైఫాలజిస్టు సైదులు తన సర్వే వివరాలు ప్రకటించారు. సైదులు సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్లో ఇప్పటి వరకు ఆధిక్యంలో ఉంది. బీఆర్ఎస్ కంటే 5.7% మొగ్గు కాంగ్రెస్కు ఉందని ఈయన నికరమైన ఆలోచన నిశ్చితమైన పరిశీలనలో తేలిందాట. ఒక్కసారి ఎక్కడెక్కడ దేనికి గాలి నడుస్తుంది అనేది కూడా మనం చూద్దాము. ఎలా 4వ పేజీలో రాసుకొచ్చారు చూద్దాం. ఇగోది కాంగ్రెస్ దే జూబ్లీ హిల్స్. ఇంకా చూస్తుర్రా, జూబ్లీ హిల్స్ నియోజకవర్గం 45.1 కాంగ్రెస్, 15.3 బీజేపీ, 39.4% బీఆర్ఎస్. ఇంట్లో డివిజన్ల వారీగా ఇది లెక్క. చిన్నకోజ ఏం కాదు మరి. సైదులు సర్వే ప్రకారం బోరబండలో బీఆర్ఎస్ అవా ఉండగా మిగతా అన్ని డివిజన్లలోనూ బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ మెరుగ్గా ఉంది. షేక్పేటలో 44.6% కాంగ్రెస్కు, 40.5% బీఆర్ఎస్కు, 14.8% బీజేపీకి ఉంది. ఏడా షేక్పేటలో. షేక్పేట బస్తీలో 44.9% కాంగ్రెస్కు, 41.3% బీఆర్ఎస్, 13.6% బీజేపీ. ఇక ఇది ఇట్లా పోయింది. యూసుఫ్గూడలో 45.2 కాంగ్రెస్కు, 37.2 బీఆర్ఎస్కు. ఎందుకంటే యూసుఫ్ కూడా ఈయన సొంత అంటే ఈయన పుచ్చి పెరిగింది అక్కడనే. అందుకనే ఈయన ఎక్కువ నూక్కొచ్చింది. ఉంటారు కదా అభిమానులు, అరే మా ఇంటి పక్కలోడు, మా ఆడకట్టోడు, మా బస్తోడు, మేము కూతేస్తే కూతపెట్టు దూరం ఉన్న మా నవీన్ అన్నట్టుగా అట్లా పోతుంది కథ. మా చిన్న సన్న కోజా ఏం కాదు, బాగా పసి వచ్చింది. యూసుఫ్గూడలో 45.2% కాంగ్రెస్కి అయితే 37.2% బీఆర్ఎస్కు, 17.5% బీజేపీకి. యూసుఫ్గూడ బస్తీలో 48.2 కాంగ్రెస్కు, 35.8 బీఆర్ఎస్కు, 5.8 బీజేపీ. రహమత్ నగర్లో 46.3% కాంగ్రెస్కు, 39.6% బీఆర్ఎస్, 13.9 బీజేపీ. రహమత్ నగర్ బస్తీలో
44.4 కాంగ్రెస్, 38.3% బీఆర్ఎస్, 17.1% బీజేపీ. ఎర్రగడ్డలో 47.1% కాంగ్రెస్, 42.6% బీఆర్ఎస్, 10.1% బీజేపీ ఉన్నట్లు సర్వేలో చెప్పారు. చూస్తున్నారులా, ఏం తక్కువ 4 లక్షల ఓట్లు మొత్తం. ఇక ఇంట్లో ఈ రకంగా ఆయన సర్వేలో తేలింది. ఆఖరికి వస్తారు కల్లా ఇదేంది, ముగ్గురి స్ట్రాంగ్ ఏరియా. కాంగ్రెస్ పార్టీకి సర్వే ప్రకారం శ్రీనగర్ కాలనీ అత్యధిక ఆధిక్యం ఇచ్చే డివిజన్గా ఉంది. ఎందుకంటే సినిమా కోల్యాగలు అక్కడ బాగానే అప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ సినిమా కార్మికులకు బాగానే సాయం చేసిండు అనేది కూడా కోల్యాగలన్నీ రాగాలు తీస్తూనే ఉన్నాయి. ఆ జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళు ఉంటారు కదా కార్మికులు. కరెక్టే. బీఆర్ఎస్ పార్టీ బోరబండలో నెంబర్ 1గా నిలిచే అవకాశాలు ఉన్నాయి. అమ్మో, ఓహో. బీజేపీకి కూడా శ్రీనగర్ కాలనీనే అత్యధిక ఓట్లు తెచ్చే ఏరియాగా కనపడుతుంది. సరే, కాంగ్రెస్ పరిస్థితి ఇది. కాంగ్రెస్ పార్టీ బోరబండ డివిజన్లో కొంత బీఆర్ఎస్ కన్నా వెనకబడ్డది. రేమత్ నగర్లో మంచి ఆధిక్యంలో ఉంది. శ్రీనగర్ కాలనీలో బీఆర్ఎస్ కంటే చాలా ముందంజలో ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ కంటే 15% ప్లస్లో ఉంది. మిగతా అన్ని డివిజన్లలోనూ పరిస్థితి పోటాపోటీ అన్నట్లు ఉన్న బోరబండ మినహా అన్నింట స్వల్ప ఆధిక్యాల్లో కాంగ్రెస్ ఉంది. బీజేపీ కూడా పలు డివిజన్లలో బలంగా ఉంది. లోక్సభ ఎన్నికల్లో రికార్డు ఓట్లు సాధించిన బీజేపీ ఆ తర్వాత చతికిలబడింది. ఎన్నికను బట్టి ఓట్లేయడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ అయినా గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బాగా పుంజుకున్నట్లు స్పష్టమవుతుంది.